తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ పై చర్చ కొనసాగబోతోంది. మొన్న బట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఈ రోజు చర్చ ప్రారంభించనున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ. అయితే బడ్జెట్ పై ఇప్పటికే బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇక చీల్చి చెండాడతామన్నారు కేసీఆర్. అయితే సభకు కేసీఆర్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. బడ్జెట్ రోజు హాజరైన కేసీఆర్ చర్చకు వస్తారా రారా అనేది ఒక ఉత్కంఠగా మారింది. కేసీఆర్ కు సభకు రాకపోతే బడ్జెట్ పై ఎవరు మాట్లాడతారని ఒక చర్చ కూడా ప్రారంభమైంది. ఇక కేసీఆర్ సభకు రావాలంటూ అధికార కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఆయన మన బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. బట్టి విక్రమార్క బడ్జెట్ చదువుతున్నంత సేపు ఆయన ఆ ప్రతులను తిరిగేస్తూ చూశారు. పూర్తిగా బడ్జెట్ పరిశీలించారు. ఆ తర్వాత మీడియా పాయింట్ దగ్గరికి వచ్చే అసెంబ్లీ ప్రాంగణంలోనే ఆయన చీల్చి చెండాడతాను, ఇదొక స్టోరీ టెలింగ్ లాగా ఉంది, ఇదొక ట్రాష్ గ్యాస్ అంటూ కూడా మాట్లాడారు. మరి వీటిపైన ఆయన ప్రజలకి తన అభిప్రాయాన్ని నిజానిజాలని అక్కడ ఏం దాగి ఉంది, అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, గతంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు, అనేక ఆరోపణలు ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు, రానున్న రోజుల్లో విచారణ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నోటి వెంట ఎటువంటి మాటలు రాబోతున్నాయి, ఎటువంటి ప్రశ్నలు రాబోతున్నాయి, ఏ రకంగా ఆయన విశ్లేషించబోతున్నారు, బడ్జెట్ పై మాట్లాడబోతున్నారు, ఇవన్నీ కూడా చాలా తీవ్ర ఉత్కంఠ ఉంది. కానీ ఇవన్నీ జరగాలంటే ముందు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా రారా, మీ ఒపీనియన్ ఏంటి? మరి కాసేపట్లోనే ఇప్పటికే సమయం సుమారుగా 9 కావస్తోంది. మరొక గంట సమయం అయితే ఉంది అసెంబ్లీ బడ్జెట్ పై చర్చ ప్రారంభం కావడం కోసం. సో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ వస్తే కనుక ఏ అంశాల మీద కేసీఆర్ మాట్లాడబోతున్నారు, మాట్లాడాలి, మీ సలహా సూచన ఏంటి, అవి కూడా కామెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎస్, ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి వస్తున్నారా లేదా? ఎగ్జాక్ట్లీ కేసీఆర్ ఈ రోజు సభకు హాజరవుతారా లేదా అనేటువంటిది క్లారిటీ లేదు. కొద్దిసేపట్లో సభ ప్రారంభం కానుంది. బడ్జెట్ పైన అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు మాట్లాడనున్నారు. ముఖ్యంగా బట్టి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ సభ్యులు, ఈ అన్ని పార్టీల వాళ్ళు బడ్జెట్ సంబంధించిన ప్రతిపాదనల పైన మాట్లాడతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన వీరందరి మాట్లాడిన తర్వాత వీరందరికీ సమాధానం బట్టి విక్రమార్క ఇస్తారు. ఇటు మండలి, ఇటు శాసనసభలో రెండులో కూడా బట్టి సమాధానమే ఉన్నారు. ప్రశ్నలు ఎవరికి వారికి. సో ప్రస్తుతానికైతే కొద్దిసేపట్లో హాజరు కానుంది. ఏ అంశాలను ప్రాతిపాదికన చేసుకుని పార్టీలు ప్రశ్నించనున్నాయి, బట్టిని క్వశ్చన్ చేయనున్నారు, సభ ద్వారా ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరుకున పెట్టనున్నారు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. సో కొద్దిసేపట్లోనే ప్రారంభమయ్యేటువంటి సభలో చాలా వేడివేడిగా ఇరు వర్గాలు మాటలు దాడి పెంచుకునేటువంటి అవకాశం ఉంది. బట్టి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ బాహటంగానే వారు అసంతృప్తి వెల్లగెత్తారు. అంటే గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో వాళ్ళందరూ ప్రజల్ని మోసం చేశారు. ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీల స్కీమ్ ఇవ్వలేదు. చూడాలి హాజరవుతారా లేదా. ఆ సభ మాత్రం చాలా హాట్ గా జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. డెఫినెట్ గా ఆనవాయితీగా వస్తున్నటువంటి మాట, బడ్జెట్ పై డెఫినెట్ గా ప్రతిపక్ష నేతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతిపక్ష హోదా ప్రస్తుతానికి కేసీఆర్ ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఒపీనియన్ ఎవరు చెప్తారు మరి? అంటే ఆయన కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? ఇటు హరీష్ రావు పూర్తి స్థాయిలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే నిన్న జరిగినటువంటి మేడిగడ్డ సంబంధించినటువంటి పర్యటన, కాళేశ్వరం పర్యటన కూడా హరీష్ రావు లేదు. బడ్జెట్ మీద ఆయన ప్రిపేర్ అయ్యారు. సో ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు పూర్తి స్థాయిలో గత అసెంబ్లీ సమావేశాల్లో ఏ రకంగా అయితే పార్టీకి సంబంధించిన ఇద్దరు బ్యాకప్ గా ఉండి మాట్లాడారో కేసీఆర్ రాకపోయినప్పటికీ, ఒకవేళ కేసీఆర్ ఈ రోజు గురించి రాకపోతే ఖచ్చితంగా హరీష్ అండ్ కేటీఆర్ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అటు బీజేపీ నుంచి బీజేపీ నాయకులు మహేశ్వర్ రెడ్డి ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ నుంచి నేతలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద కేసీఆర్ అసెంబ్లీకి రావాలనేది అధికార కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. మెజారిటీ పబ్లిక్ కూడా, దాని వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కూడా కేసీఆర్ రావాలి. ఆయన అభిమానులతో పాటుగా ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ని ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తులు కూడా ఈరోజు కోరుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ వస్తే తమకి సానుకూలంగా ఏం మాట్లాడతారనేది కేసీఆర్ అభిమానుల్లో ఒక చర్చ. ఒకవేళ కేసీఆర్ వస్తే ఆయనపై ఉన్నటువంటి విమర్శలకి, ఆరోపణలకి విచారణ ఎదుర్కోబోయేటువంటి కొన్ని విషయాలకి ఆయన ఎటువంటి సమాధానం చెప్తారు, ఆయన నోటి వెంట ఎటువంటి మాట వస్తోంది, అధికార కాంగ్రెస్ పార్టీని ఆయన రకంగా ఇరకాటన పెట్టబోతోంది, ఇది చూసేందుకు ఇంకో వర్గం కూడా డెఫినెట్గా వేచి చూస్తోంది. సో కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది
పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒకవేళ మీరు కనుక కేసీఆర్ అసెంబ్లీకి రావాలనుకుంటే ఆయన వస్తే ఏ రకంగా ఉంటుంది, ఆయన వస్తే ఏం మాట్లాడాలి అని ఏటి మీద మాట్లాడే అవకాశం ఉంది. ఇవి మీ కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కేసీఆర్ మొన్న బడ్జెట్ సమావేశాలు వచ్చిన తర్వాత ఆయన బడ్జెట్ సమావేశాల పూర్తి పద్ధతులు కూడా విన్నారు. ఆ తర్వాత మీడియా పాయింట్లో మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాన్ని ఏ ఒక్కదాని మీద గ్యాస్ రాసే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప ఇది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాలబోతాం. థ్యాంక్ యూ.